ఎట్లా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు 2029కి ఎట్లా గెలవాలని ఆల్రెడీ ఇప్పటి నుంచి స్కెచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తప్పేం కాదు. 23 సీట్లకే పరిమితం అయినప్పుడు చంద్రబాబు బయటికి రాలేకపోయారు. స్కెచ్లు వేయలేకపోయారు కానీ అప్పుడు 23 నుంచి 124 చంద్రబాబు వచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్కి అది బూస్ట్ అయింది. నిజానికి చంద్రబాబు గెలుపు, జగన్ ఓటమి, జగన్ మళ్ళీ గెలవడానికి జగన్కే బూస్ట్ అయింది. చంద్రబాబు నాయుడు యొక్క గెలుపు. ఎందుకంటే 23 నుంచి 124కి ఆయన ఆఖరి 2 ఏళ్ళు పోరాడితేనే వచ్చాడే. నేను 5 ఏళ్ల నుంచి కూడా గట్టిగా పోరాటం చేసి ప్రజల్లో ఎక్కడ వెనక్కెళ్ళలేదు అనిపించుకోగలిగితే ఇక నేను డెఫినెట్లీ 29లో గట్టిగా కొడతా అని జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ గాని బాగా ఫిక్స్ అయింది. ఇంకా ఆయనకి కాస్త అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కార్తీకుల మీద దాడులు ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల మీద దాడులు చేయడం సరికాదని వారిని దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు, వారికి అండగా ఉండి మానసిక స్థైర్యం కల్పించాలి అని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్ర. ఉద్యోగులకి వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వహించడమే ఉద్యోగుల కర్తవ్యం. రాష్ట్ర పార్టీలతో ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగుల్ని దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు నడి రోడ్డు మీద మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యమూర్తంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాం ప్రసాద్లని నా కొడకల్లారా నరుకుతా అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడం, వారిని దూషించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డిఈ మన్నం విజయభాస్కర్రావు ఇంట్లోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధి నిర్వహణలో తప్పు చేసుంటే ఆయన మీద ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయొచ్చు, ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం. ఉద్యోగులతో సమస్యలుంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. నిజమే, జగన్మోహన్ సర్కార్లో ఇట్లాంటివి జరిగి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. అధికారంలో ఎవరుంటే వాళ్ళకు ఊడిగం చేసేటువంటి అధికారుల పరిస్థితి ఇట్లా అవ్వడం బాధాకరం. తప్పు జరిగింది కదా అని చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కరెక్ట్ పద్ధతి అయితే కాదు. అయితే ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి దాడులు జరగడమో లేకపోతే బెదిరింపులు జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరి హయాంలో జరిగిన, జగన్ హయాంలో జరగలేదని కదా, అప్పుడు జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా కండెమ్ చేయాల్సినటువంటి అంశం. అయితే వైసీపీ ఏమంటుందంటే ఈ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తూ మాజీ అధ్యక్షుడు అవడంతో ఆయనే అట్లా అంటున్నాడంటే ఉద్యోగుల మనసులో కూడా ఇదే ఉంది. ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది ఉద్యోగుల్లో. ఎగబడి ఎగబడి వెళ్ళి ఓట్లేశారు కదా ఉద్యోగులు, ఇప్పుడు మీకు సమ్మగా ఉందా అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ అంశం ఏంటి? ఉద్యోగులు మరి 29 వరకు వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా? లేక ఇదంతా కూడా కేవలం వైసీపీ సృష్టిస్తున్నటువంటి డ్రామానా? లేక తెలుగుదేశం పార్టీ కవర్ చేయలేక ఇట్లా జరుగుతుంది? ఏంటి దీని మీద మీ అభిప్రాయం? కామెంట్ చేయండి.